నమస్కారం, న్యూస్ వీర్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నటి త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్, ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత. మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు, విమర్శలు వచ్చినా తగ్గేదేలే. మోడీని ప్రశంసించడం వెనుక చంద్రబాబు మాస్టర్ ప్లాన్. మద్యం మత్తులో భార్యను కొట్టి చంపిన భర్త, 3 ఏళ్ల చిన్నారిని అనాథగా మార్చిన కుటుంబ కలహం. గతేడాది కంటే వైభవంగా వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు, ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్ వెల్లడి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు, ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దు. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, సామాన్య భక్తులకు పెద్దపీట. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఉదయనిధిని ఆయన నివాసం నుంచి తరలిస్తుండగా పోలీసుల వాహనాలను డీఎంకే కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరోవైపు ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల అరెస్టు అనంతరం ఉదయనిధి మాట్లాడుతూ న్యాయపరంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. మరోవైపు ఉదయనిధి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని త్రిషా విజయ్లకు క్షమాపణలు చెప్పాలని టీవీకే నేతలు నిరసనలు చేపట్టారు. రాజకీయాల్లో నాయకులకు వ్యక్తిగత అహం, సిద్ధాంత భేషజాలు ఉండడం సాధారణం. అయితే ప్రజాస్వామ్యంలో అధికారం దక్కినప్పుడు వ్యక్తిగత ఆత్మగౌరవం కంటే తన్ను నమ్మి ఓటేసిన కోట్ల మంది ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర పునరుద్ధరణే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలనా శైలి ద్వారా స్పష్టం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఆయన పదే పదే ప్రశంసించడం, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో మోదీ నాయకత్వాన్ని బలపరచడంపై రాజకీయ ప్రత్యర్థులు, నెటిజన్లలో కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ ఆ విమర్శలను ఏమాత్రం లెక్క చేయకుండా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. పైకి కనిపించే ఈ ప్రశంసల వెనుక అత్యంత పటిష్టమైన కోఆపరేటివ్ ఫెడరలిజం వ్యూహం దాగి ఉందని అనుకోవచ్చు. 2024లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే నాటికి ఏపీ ఆర్థికంగా, పరిపాలనా పరంగా తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. రాష్ట్ర బడ్జెట్ లోటు, అప్పుల భారం, నిలిచిపోయిన రాజధాని అమరావతి నిర్మాణం, అటకెక్కిన పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వ పూర్తిస్థాయి మద్దతు, ప్రత్యక్ష ఆర్థిక నిధుల కేటాయింపు అత్యంత ఆవశ్యకం. ఈ క్రమంలో కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే రాష్ట్రానికి రావాల్సిన ప్రతి రూపాయిని రాబట్టుకోవడం చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహాత్మక రాజకీయ లౌక్యం. ఈ లౌక్యానికి తగ్గ ఫలితాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ సాయంతో పాటు కేంద్రం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు, గ్రాంట్లు విడుదల చేయడం, పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలపడం,
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ప్యాకేజీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటి కీలక పురోగతులు కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న సానుకూల సంబంధాల వల్లే సాధ్యమయ్యాయి. ప్రధాని మోదీకి కేంద్ర కేబినెట్కు పదే పదే కృతజ్ఞతలు చెప్పడం ద్వారా చంద్రబాబు కేంద్ర నిధుల ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా మార్గం సుగమం చేసుకుంటున్నారు. మరోవైపు ప్రతిపక్షాల విమర్శల నరేటివ్ని గమనిస్తే గతంలో 2018లో ధర్మ పోరాటం పేరుతో మోదీపై చంద్రబాబు చేసిన ఘాటు విమర్శల వీడియోలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ రాజకీయ ఆత్మవంచనగా అభివర్ణించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ 2019 నుండి 2024 వరకు కేంద్రంతో విభేదించి రాష్ట్రం సాధించేదేమీ లేదని, తీవ్రంగా నష్టపోయిందని గ్రహించిన చంద్రబాబు గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న రాజకీయ పరిపక్వతను ప్రదర్శిస్తున్నారు. కేంద్రంతో ఘర్షణ వైఖరి కంటే చర్చలు, లబ్ధి విధానమే ఏపీకి మేలనే స్పష్టమైన అంచనాతో ఆయన వ్యవహరిస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఏర్పడిన కలహం విషాదంగా ముగిసింది. మద్యం మత్తులో భార్యతో గొడవ పడిన భర్త దోసల పెనంతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన మహిళ మృతి చెందింది. 3 ఏళ్ల చిన్నారి తల్లి లేని అనాథగా మారింది. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటపతి నగర్లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సిఐ మద్దయ్యాచారి కథనం ప్రకారం తిరుపతి శివార్లలోని తాటితోపు సమీపంలో ఉన్న వెంకటపతి నగర్కు చెందిన సురేష్ టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన సురేష్ తరచూ మద్యం సేవించి భార్య 21 ఏళ్లు కస్తూరి అలియాస్ గురువమ్మతో గొడవ పడుతూనే వేధించేవాడు. సోమవారం మధ్యాహ్నం కూడా మద్యం తాగి వచ్చిన సురేష్ భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహానికి లోనైన సురేష్ ఇంట్లో ఉన్న దోసల పెనాన్ని తీసుకుని కస్తూరి తలపై బలంగా కొట్టాడు. అంతటితో ఊరుకోక చేతులు కాళ్లతో తంతు తీవ్రంగా కొట్టాడు. కస్తూరి కేకలు విని అక్కడికి చేరుకున్న చుట్టుపక్కల వాళ్లు కలిసి సురేష్ను అడ్డుకున్నారు. అక్కడి పరిస్థితులు చూసి చలించి సురేష్ను చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం తెలియజేసి సురేష్ను అప్పగించారు. తీవ్రంగా గాయపడిన కస్తూరిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఆసుపత్రిలో మృతి చెందింది. ఈ దంపతులకు హర్షిత అనే 3 ఏళ్ల కుమార్తె ఉంది. నాన్న అమ్మను కొట్టడం చూసి ఆ తరువాత తల్లికి ఏమైందో తెలియక గుక్కపెట్టి ఏడుస్తున్న చిన్నారిని చూసి స్థానికులు చలించిపోయారు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సిఐ మద్దయ్యాచారి ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతోంది. 4:30కు మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. తాటితోపు దగ్గర ఉన్నటువంటి వెంకటపతి నగర్లో ఒక భార్యాభర్తల గొడవ పడేసి భర్త భార్యను కొట్టి చంపేసినారని ఎమ్మెల్యే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చే లోపలగా ఇంజూర్డ్ పర్సన్ ఉన్నటువంటి కస్తూరి ఆమెను హాస్పిటల్కి షిఫ్ట్ చేసినారు. అక్కడ అండర్ గ్రౌండ్ ట్రీట్మెంట్లో చనిపోయినారు. తర్వాత భర్త సురేష్ కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఎందుకంటే ఆక్రోషంలో భార్యను చంపేసినాడు అనవసరంగా అని చెప్పేసి చేంజ్ చేసుకోకుండా అతన్ని కూడా హాస్పిటల్కి పంపిస్తున్నాం. దీని మీద కేసు రిజిస్టర్ చేసి నమోదు చేసి విచారణలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం. కుప్పం నియోజకవర్గంలోని పెద్ద బంగారు నత్తం, బేవనపల్లి రెవెన్యూ విలేజ్ పరిసర ప్రాంతాల్లో ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి ప్రతిపాదించిన భూములను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పీడీ కడా వికాస్ మర్మత్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మున్రత్నం ఇస్కాన్ ప్రతినిధులతో కలిసి ప్రతిపాదిత స్థలాలను సందర్శించి ఆలయ నిర్మాణానికి అనువైన పరిస్థితులు, భూమి విస్తీర్ణం, చేరుకునే మార్గాలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు తదితర అంశాలను పరిశీలించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను నిబంధనల మేరకు పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. 1.5 year బ్యాక్ మనకి చాలా హ్యూజ్ డిమాండ్తో, ఎందుకంటే మీ అందరికీ తెలుసు మనకి ఇక్కడ ఇది గంగమ్మ గారు బ్లెస్సింగ్స్తోనే మనం ఇక్కడ ఈరోజు కుప్పం టౌన్కి ఇంకా ఇంత అభివృద్ధి చూస్తున్నాం. కాబట్టి ఇంతమంది జాతరలో వస్తారు. ఎప్పుడు కూడా మన ముందు 3 రాష్ట్రం ఉంది కాబట్టి ఒక మంచి ఏరియా డెవలప్మెంట్ ఉండాలి. అక్కడ భక్తుల కోసం టాయిలెట్స్ ఉండాలి, ఏరియా ప్రాపర్గా ఉండాలి. కాబట్టి కన్స్ట్రక్షన్కి, డెవలప్మెంట్కి మనకి ఎంత ఖర్చు అనేది ఒక ఎస్టిమేట్ రెడీ చేశాం 1.5 year బ్యాక్. అది చూస్తే అప్పుడు ఆల్మోస్ట్ 8 to 9 CR వరకు మనకి వచ్చింది. మన రెస్పెక్టెడ్ ఆనరబుల్ సీఎం సార్ ద్వారా మనకి శాంక్షన్ రావడం జరిగింది. సార్ మనకి చెప్పారంటే మన భక్తులు ఎంతమంది వస్తారో అందరికీ మంచిగా ఉండాల్సిందే. కాబట్టి మనం శాంక్షన్ చేసి లాస్ట్ ఇయర్ అంటే అందరికీ తెలియజేశాం. తర్వాత మెయిన్లీ ఒక కమిటీ ద్వారా అంటే మనం కంటిన్యూస్గా డిస్కషన్స్ చేశాం లాస్ట్ 1.5 year.
ప్రభుత్వ పరిపాలనలో సమర్థవంతమైన నాయకత్వం అందించాలంటే అధికారులకు వృత్తిపరమైన నైపుణ్యాలతో పాటు అంతర్గత చైతన్యం, భావోద్వేగ సమతుల్యత, మానసిక స్పష్టత, ఒత్తిడిని నిర్వహించే సామర్థ్యం ఎంతో అవసరమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు మరియు ప్రముఖ లీడర్షిప్ కోచ్, రచయిత, ట్రావెల్ ఎక్స్ప్లోరర్ కార్తీక్ పూవనం సంయుక్తంగా పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి వివిధ శాఖల అధిపతుల కోసం అంతర్గత చైతన్యం, సార్థక నాయకత్వం కోసం గాఢమైన భావోద్వేగ సామరస్యాన్ని సృష్టించడం అనే అంశంపై ప్రత్యేక మోటివేషనల్ వర్క్షాప్ నందు జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, ప్రముఖ లీడర్షిప్ కోచ్, రచయిత, ట్రావెల్ ఎక్స్ప్లోరర్ కార్తీక్ పూవనం, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అంతర్గత చైతన్యంతో సార్థక నాయకత్వం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జిల్లా అధికారుల సామర్థ్యాన్ని పెంపొందించడం, సమర్థ నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడం, ఒత్తిడి నిర్వహణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భరత్ నాయక్, శివశంకర్ నాయక్, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ విజయ్ భరత్ రెడ్డి, డిపిఓ సుశీలాదేవి, డిఆర్డీఏ పీడీ శోభన్ బాబు, డ్వామా పీడీ లోతోటి, సిపిఓ రాజశేఖర్, డిఎంఎన్హెచ్ఓ బాలకృష్ణ నాయక్, వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు, స్కిల్ డెవలప్మెంట్ అధికారి లోకనాథం, ఆర్టీఓ మురళీమోహన్, ఆర్ఎండ్బిఎస్ఈ రాజానాయక్, అగ్నిమాపక అధికారి రమణయ్య, బీసీ కార్పొరేషన్ అధికారి భరత్ రెడ్డి, కార్మిక శాఖ అధికారి చిన్నలాలప్ప, మెప్మా అధికారి చిన్నరెడ్డయ్య, ఇండస్ట్రీస్ జీఎం చంద్రశేఖరరావు, సంబంధిత జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి డిమాండ్ చేశారు. స్విమ్స్ లో ఎలా దోపిడీ జరుగుతుంది, స్విమ్స్ బర్డ్స్ లో ఎలా దోపిడీ జరుగుతుంది, టీటీడీలో ఇంజనీరింగ్ పోస్టులు ఏ రకంగా అమ్ముకుంటున్నారు, వేదపారాయణ ఉద్యోగాలను ఏ రకంగా 30 లక్షలకు 20 లక్షలకు అమ్ముకుంటున్నారు. ఉద్యోగం అంటే చాలు, అది ఖచ్చితంగా 30 లక్షలకు అమ్మేయటమే, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అమ్మేయటమే, అర్హత లేని వాళ్ళకి అమ్మేయటమే. ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే మనం, అందులో మన నాయకుడు చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఎంతకైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గకుండా నిలబడుతుంది అన్నది చంద్రబాబుకు గుర్తు చేసి అక్కడ ధర్మేణ ప్రధాని రాజీనామా చేశాడు. ఇక్కడ ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి అవినీతి లోకేష్ రాజీనామా చేసేంత వరకు ఈ పోరాటం జరుగుతుంది. ఉద్యోగాలు కల్పించాలన్న దురుద్దేశంతో రిటర్న్ ఎగ్జామ్ అన్నదే లేకుండా జీవోనిచ్చారు. ఇది పాయింట్ నెంబర్ 1. అంటే ప్రభుత్వ బడులకు మనం పంపించేటటువంటి పిల్లలకు చదువు చెప్పేటటువంటి వాళ్లకు సబ్జెక్టు ప్రకారంగా వాళ్ళకి ఏమాత్రం కూడా వర్త్ లేదు అనేటటువంటిది తేలిపోతుంది. ఈ 382 పోస్టుల్లో 46 పోస్టులు మాత్రమే పీఈటీ ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది కదా, అలాంటి టీచర్లుగా వాళ్ళు నియమించబడ్డారు. సరే, స్పోర్ట్స్లో బాగా ఆడేవాడు ఏదో పీటీ సార్గా ఉంటే పర్లేదు, చెల్లిపోతుందని మనం అనుకోవచ్చు. 382 మందిని అలానే పెట్టారు అని అంటే సరే పో, స్పోర్ట్స్ కోసమే కదా వీళ్ళందరినీ కూడా తీసుకునిందని అనుకోవచ్చు. కానీ మిగతా 336 మందిని సోషల్ స్టడీస్కి, ఇంగ్లీష్కి, తెలుగుకి, సైన్స్కి, ఇలా వివిధ సబ్జెక్టులకు టీచర్లుగా పెట్టేశారు. వీళ్ళకి ఎక్కడా కూడా రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయినట్టుగా వీళ్ళకి ఎగ్జామ్ ఎక్కడ కండక్ట్ చేయలేదు. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది, చదువే సరిగ్గా ఆ సబ్జెక్టే తెలియనటువంటి వాడు అసలు వాడికి ఆ స్థాయి ఉందా లేదా అన్నటువంటి వడపోత పోయకుండానే మన పిల్లలకు చదువులు చెప్పేదానికి వీళ్ళ దగ్గర 30 లక్షలు 40 లక్షలు తీసుకొని నియమించేశారు. పసిపిల్లల తల్లిదండ్రులకు శిశు దర్శనం పేరుతో కేవలం 40 నిమిషాల్లోనే స్వామివారిని దర్శించుకునే భాగ్యం కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం. శిశు దర్శనానికి వెళ్లే దంపతులకు 1 సంవత్సరం లోపు పిల్లలు ఉండాలి.
చిన్నారితో పాటుగా తల్లి తండ్రికి దర్శనానికి అనుమతిస్తారు. ఒకవేళ వారికి 12 ఏళ్లలోపు పిల్లలుంటే వారికి కూడా అనుమతి ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు సుబుధం మార్గం ద్వారా లోపలికి అనుమతిస్తారు. ఇందుకోసం సుబుధం వద్దకు వెళ్లి శిశువు బర్త్ సర్టిఫికేట్ లేదా హాస్పిటల్ డిశ్చార్జీ సమ్మరీ లెటర్ చూపిస్తే చాలు. దీనికి షరతులు వర్తిస్తాయి. టీటీడీ నిబంధనల ప్రకారం సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది. 40 నిమిషాల్లో దర్శనం పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కనుక సుబుధం వద్దకు ఎంత త్వరగా చేరుకుంటే అంత మంచిది. శిశువుకు ఇబ్బంది కలగకుండా పాలు, డైపర్స్, మంచినీళ్లు తీసుకుని వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. పూర్తి వివరాల కోసం టీటీడీ హెల్ప్ లైన్ నెంబర్ 0877 22 3333కు కాల్ చేయాలని అధికారులు తెలిపారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి 21 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు గతేడాది కంటే వైభవంగా నిర్వహిస్తామని ఆలయానికి చెందిన 14 గ్రామాల ఉభయదారులు చెప్పారు. అనుబంధ ఆలయమైన మణికంఠేశ్వరాలయ ప్రాంగణంలో ధర్మకర్తల మండలి చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్, ఉభయదారుల సంఘ అధ్యక్షురాలు శివశంకరి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయదారులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం గతంలో భూములు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఉభయదారులకు ఆలయంలో పనిచేసే ఉద్యోగులు మర్యాద ఇవ్వాలన్నారు. వీటితో పాటు స్వామివారి దర్శనానికి వెళ్లే సమయంలో ఆలయంలోని అన్ని గేట్ల తాళాలను అధికారులు తమ వద్ద ఉంచుకొని ఉభయదారులు విచ్చేసిన సమయంలో ఇవ్వడం లేదన్నారు. బ్రహ్మోత్సవాల పత్రికలలో మృతి చెందిన వారి పేర్లు ముద్రించడం సరికాదని చైర్మన్ సలహా ఇచ్చారు. దీనిపై ఉభయదారులు చర్చించుకొని తెలియజేస్తే నిర్ణయం తీసుకుంటామన్నారు. సేవా టికెట్లను కొన్నిటిని ఆఫ్లైన్లో ఉంచడానికి కృషి చేస్తామని ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఆలయంలో ఉభయదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి ఆలయ ఉభయదారులు అందరూ కృషి చేయాలని కోరారు. వినాయక స్వామి బ్రహ్మోత్సవ పత్రికను ఉభయదారుల సమావేశంలో ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్ చదివారు. సెప్టెంబర్ 14న వినాయక చవితితో ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ 4తో ముగియనున్నాయి. సెప్టెంబర్ 14న వినాయక చవితి, 15న ఉదయం 7:15 స్వాతి నక్షత్రం కళ్యాణగ్నంలో ధ్వజారోహణం, రాత్రి హంసవాహనం, 16న ఉదయం నెమలి, రాత్రి బంగారు నెమలి, 17న మూషిక వాహన సేవ, 18న బంగారు శేష, బంగారు పెద్ద శేష వాహనాలు, 19న చిలుక వృషభ, 20న గజవాహన సేవలు ఉంటాయి. 21వ తేదీన రథోత్సవం, 22న భిక్షాండి, రాత్రి తిరుకల్యాణం, అశ్వవాహన సేవ, 23న సాయంత్రం ధ్వజారోహణం, వడాయత్తు ఉత్సవం, రాత్రి స్వామివారికి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభోత్సవం అవుతున్నాయి. సో సెప్టెంబర్ 14న వినాయక చవితి ఉంది. 15వ తేదీ నుంచి మన బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. మనకి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఈరోజు ఆ బ్రహ్మోత్సవాల యొక్క ఏ రోజు వాహనం ఏ రోజు జరగాలి, ఏ వారం జరగాలనే దాని మీద ఉభయదారుల సంఘ అధ్యక్షురాలు మరియు ఆ సంఘం సభ్యులందరూ కూడా ఉభయదారులందరూ కూడా ఈరోజు సమావేశమయ్యి ఆ తేదీలు నిర్ణయించడం జరిగింది. సో చిన్న చిన్న మార్పులతో మనం దేవస్థానం నుంచి వచ్చిన ప్రతిపాదనలో చిన్న చిన్న మార్పులు చెప్పారు. వాటిని అన్నింటి కూడా మేము ఆమోదించడం జరిగింది. శ్రీ మరకదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయమునందు 14 గ్రామాదుల ఉభయదారులచే సమావేశం నిర్వహించబడి ఉన్నారు. ఆ సమావేశంలో ప్రతిరోజు కూడా స్వామివారికి అత్యంత వైభోగపేతంగా కైంకర్యములు నిర్వహించుటకు గాను కొన్ని నిర్ణయములు తీసుకొని దానికి అందరూ కూడా ఆమోదం తెలిపి ఉన్నారు. ఈ బ్రహ్మోత్సవం అత్యంత వైభోగపేతంగా చేయాలని కూడా సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఆలయ అధికారులు కూడా ఆ సూచనలు సలహాల మేరకు అన్ని కూడా చర్యలు తీసుకొని ముందుకు వెళ్తామని సూచించి ఉన్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు జరిగే 9 రోజుల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు, పలు ప్రత్యేక దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భక్తులు ఈ మార్పులను గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున టీటీడీ పలు సేవలు, ప్రత్యేక దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేసింది. బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు అష్టదళ పాద పద్మారాధన సేవ, తిరుప్పావడి సేవ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను నిర్వహించబోమని టీటీడీ వెల్లడించింది. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతలకు కల్పించే ప్రత్యేక దర్శనాలను కూడా ఈ కాలంలో నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
బ్రహ్మోత్సవాల నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ పేర్కొంది. భక్తులు ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలను సవరించుకొని టీటీడీకి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి వైఎస్ఆర్సీపీ పలమనేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మీరు ఏదైనా నిజ నిజాలు తేల్చాలంటే ఫస్ట్ మీ కుమారుడిని రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి అప్పుడు ఆ ఎంక్వైరీలో తేలితే ఈయన నిజాయితీ పనులంటే ఆయన మంత్రి స్థానంలో మళ్ళీ కూర్చోబెట్టండి. అంతవరకు ఆయన రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగని ఈ రాష్ట్రంలో తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేటటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ పట్టణంలో మన రిలే నిరాహార దీక్షలు ఉన్నాయి. అదేవిధంగా 10వ తేదీ మనం గుండుబాయి నుంచి బజార్ వీధిగా మనం మార్కెట్ దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం దగ్గరికి ర్యాలీగా అందరూ కూడా వెళ్ళాలనుకుంటున్నాం. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనాలి. మత్తు పదార్థాల వినియోగంతో జీవితాలు నాశనం అవుతాయని, సమాజానికి మంచిది కాదని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో రాజయోగిని దాది ప్రకాశమణి గారి పావన స్మృతి పురస్కరించుకొని చిత్తూరు సాంబయ్య కండిగలోని ఓం శాంతి యోగా భవన్లో జరిగిన నశాముక్త భారత్ అభియాన్ మిషన్ స్పందన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి యువత ప్రజలు శాంతియుత జీవనం పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. యోగా, ధ్యానం వంటి అలవాట్లను జీవనంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ధ్యానం చేశారు. పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సికే లావణ్య, చిట్టిబాబు, గోపాలకృష్ణ, జి సురేష్, కిరణ్ కుమార్, బ్రహ్మకుమారీస్, వసుధ, వీణ ప్రతినిధులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు మమ్మల్ని కూడా భాగస్థులు చేయండి. రాజకీయ నాయకుడికి ఉండాల్సింది ఓర్పు, సహనం, సహాయం చేసే గుణం ఉండాలి. అధికారం ఉంది కదా అని చెప్పి అధికార దర్పం కోసమో, అధికారం మన చేతిలో ఉంది కదా ఈరోజు నాకు మించినోడు లేదు అనే భావన ఒక్కసారి కలిగితే అది సమాజానికి నష్టం కలుగుతుంది. సమాజానికి నష్టం కలగకూడదు కాబట్టే మనతో ప్రమాణం చేపిస్తారు అసెంబ్లీలో. నేను తెలిసి వచ్చినా తెలియకున్నా బంధువర్గానికి కూడా తెలియపరచను అని చెప్పి ప్రమాణం చేసి మనకు అధికారాన్ని కట్టబెడుతూ ఉంటారు. టీటీడీలో సుదీర్ఘకాలంగా చాలని జీతాలతో పనిచేస్తున్న 22,500 మంది ఉద్యోగులకు కనీస వేతనాల చట్టం అమలు చేయాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫస్ట్ ఉద్యోగ నియామకాల మీద దృష్టి పెట్టండి. ఈరోజు ఇంజనీరింగ్లో దాదాపు మొన్న కూడా టీటీడీ చీఫ్ ఇంజనీర్ గారు రిటైర్ అయిపోయారు, ఇంకొకరికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. అదేవిధంగా కీలక విభాగాల ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈరోజు ఇన్ఛార్జీల పరిపాలనలో టీటీడీ కొనసాగుతూ ఉంది. ఒక్కొక్క సంస్థలో 4 ఇన్ఛార్జీలు ఉన్నారండి. ఈరోజు రెగ్యులర్ స్టాఫ్ లేకపోవడంతో టీటీడీ దేవాలయాలు కూడా డిప్యూటీఓలు కానీ, ఏఈఓలు కానీ, సూపరింటెండెంట్లు కానీ ఒకరు చేయాల్సిన పని ఈరోజు 4 దేవాలయాలని ఒకరే మెయింటైన్ చేస్తున్నారు. దీనివల్ల ఏదన్నా జరిగిందంటే అది టీటీడీ ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి టీటీడీ ఉద్యోగ నియామకాల మీద ఒక పక్క నిరుద్యోగ యువత అల్లాడిపోతున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు లేకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 75% రాయలసీమ పరిసర ప్రాంతాల్లో, తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, అదేవిధంగా ఎన్నో కాలంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు సిమ్స్లో కానీ, టీటీడీలో కానీ చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వాళ్ళని భర్తీ చేసి తర్వాత మీరు వెంటనే కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి. రేణిగుంటలో శ్రీ సత్యమ్మ తల్లి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రేణిగుంట పట్టణం భగత్ సింగ్ కాలనీలో వెలిసిన శ్రీ సత్యమ్మ తల్లి జాతర మహోత్సవాలు మంగళవారం తెల్లవారుజాము నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మహిళా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, చందనం, పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేష అభిషేక పూజలు జరిపారు. అభిషేకం అనంతరం సత్యమ్మ తల్లిని దివ్యమైన అలంకరణలో తీర్చిదిద్దగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కాలనీలోని ప్రతి ఇంటి నుంచి భక్తులు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రాగి అంబలిని నైవేద్యంగా తీసుకొచ్చి సమర్పించారు. ధూపదీప నైవేద్యాలు అర్పించి తమ కుటుంబాలను చల్లగా చూడాలని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుపతి రూరల్ మండలం తనపల్లి గ్రామం పద్మగిరికొండపై ఉన్న శ్రీ దండాయుధపాణి స్వామి దేవాలయంలో ఆడి కృత్తిక మహోత్సవంకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు షణ్ముగస్వామి వెల్లడించారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తనపల్లి పంచాయతీ పద్మగిరి కొండపై వెలసిన శ్రీ దండాయుధపాణి ఆలయంలో ఈ నెల 7వ తేదీ ఆడి కృత్తిక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. 5వ తారీఖున ఉదయం 6 గంటలకి ప్రథమ తాంబూలం చెల్లింపు జరిగి తరువాత స్వామివారి యొక్క ధ్వజారోహణ మహోత్సవ హోమం ప్రారంభమవుతుంది. 9 గంటలకి స్వామివారి యొక్క ధ్వజారోహణ మహోత్సవం జరుగుతుంది 9 గంటల 15 నిమిషాలకి. తదనంతరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి 6వ తారీఖున భరణి అభిషేకం జరుగుతుంది ఉదయం. తర్వాత 7వ తారీఖున ఆడికృతిక కావడి మహోత్సవం జరుగుతుంది. కావున భక్తాదులందరూ కూడా ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని అదేవిధంగా ఆడికృతికి కావలసిన సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా సరే ప్రజలకి త్రాగునీరు కానీ వాహన పార్కింగ్ సౌకర్యం కానీ కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున నేషనల్స్కు వెరిటాస్ సైనిక పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని చైర్మన్ బి శేషారెడ్డి తెలిపారు. కరీంనగర్లోని వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్లో ఇటీవల అత్యంత వైభవంగా నిర్వహించిన సిబిఎస్ఈ క్లస్టర్ కబడ్డీ పోటీలలో తిరుపతికి చెందిన వెరిటాస్ సైనిక స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాలకు మహాఖ్యాతిని తీసుకువచ్చారని పాఠశాల చైర్మన్ బి శేషారెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ టోర్నమెంట్ మొత్తం 164 పాఠశాలల నుండి సుమారు 1400 మంది క్రీడాకారులు పాల్గొనగా వెరిటాస్ సైనిక స్కూల్ నుండి 5 జట్లలో 60 మంది విద్యార్థులు ప్రాతినిధ్యం వహించారు. విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. నిరంతర సాధనతో పాఠశాల అత్యుత్తమ ఫలితాలను సాధించిందని ఆయన పేర్కొన్నారు. స్పోర్ట్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ పబ్లిక్ స్పీకింగ్ కానీ ప్రతి విషయంలో కూడా వెరిటాస్ సైన్స్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు అన్ని స్థాయిల్లో కూడా మెడల్స్ సాధిస్తూ కేవలం మన యొక్క స్కూల్ యొక్క ప్రతిభను చాటడమే కాకుండా ఈ రాష్ట్ర గౌరవాన్ని పెంపొందించే విధంగా విద్యార్థులు ప్రతిభను చాటుతున్నారు. ఇదే విధంగా లాస్ట్ ఇయర్ నేషనల్స్ వెళ్ళి కూడా 2nd ప్లేస్ వచ్చారు. డెఫినెట్గా ఈ 3 టీమ్స్లో ఖచ్చితంగా నేషనల్స్లో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మెడల్స్ తీసుకొస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి కృషి చేసినటువంటి పీఈటీ స్టాఫ్ ఎక్స్పెషలీ, ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ పిల్లలను వచ్చింది. ఎంత హార్డ్గా ప్రాక్టీస్ చేస్తే కానీ దాదాపు 164 స్కూల్స్ పార్టిసిపేట్ చేశాయి. జై హింద్, ఐ క్యాడెట్ ఎస్ సనా ఫ్రమ్ grade 10. So my experience is from nearly 2 years. I went for nationals I selected for nationals for 3 times, SGF and cluster nationals. I SP Oguleddy from Veta Sainik School. I am team captain of under-19 Kabaddi team. First of all, thanks for coach and management of Veta Sainik School. నశాముక్త్ భారత్ అభియాన్ మరియు మిషన్ స్పందన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ వారి సహకారంతో బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కరపత్రికలను ఆవిష్కరించారు. వికసిత భారతదేశం కోసం ఒక ముందడుగు యోగ తపస్విని, దైవీ గుణాల వివిశక్తుల పవిత్ర దేవతామూర్తి, విశ్వశాంతి దూత రాజయోగిని దాది ప్రకాశమణి గారి పావన స్మృతి సందర్భంగా 10 కోట్ల మంది వ్యసనముక్తి ప్రతిజ్ఞలు కార్యక్రమం ఆగస్టు 6 నుండి ఆగస్టు 20, 2026 జరగనున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ఆగస్టు 25వ తేదీన ప్రకాశ్మణి దాది గారి పుణ్య దివసం సందర్భంగా ఈ నషాముక్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలందరినీ కూడా వ్యసనాల నుండి దూరం చేయాలి అని చెప్పి ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా చదువుకోవాలని, ఎవరైనా వేధిస్తే వెంటనే తమకు తెలియజేయాలని పోలీసులు సూచించారు. శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ పాఠశాల యాజమాన్యం పడమర పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడంతో తక్షణమే పోలీసులు స్పందించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్కూల్ పిల్లలు హాస్టల్ నుండి స్కూల్కు, స్కూల్ నుండి హాస్టల్కు వచ్చేటప్పుడు కొద్దిమంది బయటి వ్యక్తులు వచ్చి ఈవ్ టీజింగ్ చేయడం, కామెంట్లు చేయడం జరుగుతుందని స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు SPJNM స్కూల్కు పోలీసులు చేరుకొని విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా SI విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తిరుపతి అర్బన్ జిల్లా SP సుబ్బరాయుడు ఆదేశాల మేరకు అవగాహన నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భావి భారత పౌరుల భద్రతే తమ ప్రాధాన్యమని, ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే స్కూల్ సమయాల్లో పెట్రోలింగ్ పెంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు. ఎవరైనా అనుమానితులు, ఆకతాయిలు తినుబండారాలు అందించినా ఎవరూ తీసుకోవద్దని తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,46,940 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,200 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,25,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 230 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నటి త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్, ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత. మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు, విమర్శలు వచ్చినా తగ్గేదేలే. మోడీని ప్రశంసించడం వెనుక చంద్రబాబు మాస్టర్ ప్లాన్. మద్యం మత్తులో భార్యను కొట్టి చంపిన భర్త, 3 ఏళ్ల చిన్నారిని అనాథగా మార్చిన కుటుంబ కలహం. గతేడాది కంటే వైభవంగా వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు, ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్ వెల్లడి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు, ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దు. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. సామాన్య భక్తులకు పెద్దపీట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.